కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సంస్థలతో కలిసి ప్రజల సంక్షేమం, హక్కుల కోసం ప్రతిపక్షాలు పోరాటం కొనసాగిస్తాయని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలను రాహుల్ ఎక్స్లో వెల్లడించారు. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్టాండింగ్ కమిటీ కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. చట్టబద్దమైన మద్దతు ధర, రైతులు, మత్స్యకారులకు కీలక హామీలు, గడ్డి సేకరణకు అదనపు పరిహారాన్ని వ్యవసాయ కమిటీ సిఫారసు చేసినట్లు రాహుల్ వివరించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని రూరల్ కమిటీ సూచించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాలు, పేపర్ లీకుల నియంత్రణ, అంగన్వాడీలకు సకాలంలో వేతనాలపై విద్య, మహిళా, శిశు సంక్షేమాల కమిటీ సూచనలు చేసినట్లు రాహుల్ పోస్టులో పేర్కొన్నారు. విదేశాల్లోని మన వలస కార్మికులకు భద్రత కల్పించాలని శశి థరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ఇవి ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిబద్ధతకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని రాహుల్ అన్నారు.